ఒకసారి శాలువాలు కప్పండి. వస్తున్నాయి. రాము రావాల్సిందే కోరుతున్నాను. శాలువాలు రాజ్ శాలువాలు తీసుకోమని. అదే హనుమకొండ నుంచి మా జడ్పీ చైర్మన్ గారు వచ్చారు. సో గోయింగ్ ఫార్వర్డ్ మాకు నిజంగా ఎన్ఆర్ఐలకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. చిన్న చిన్న అవసరాలు ఏమైనా ఉంటే సమారావు గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. గౌరవనీయులు జీటీఏ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, అదే రకంగా హనుమకొండ అధ్యక్షులు సుందర్రాజు గారు, వరంగల్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, వేదికలు అలంకరించిన ఇతర పెద్దలు, ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి సోదరులు, మిత్రులు, సోదరిమణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ చాలా సంతోషం. నిజంగానే నేను ఎప్పుడు తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి జీటీఏ ప్రోగ్రాం పెడుతున్నాం, మీరు తప్పకుండా రావాలని అనుకున్నప్పుడు ఒక సంతోషం ఏమనిపిస్తుందంటే ఈ మధ్యకాలంలో ఈ నెల రోజుల లోపట అనేక అసోసియేషన్లు అమెరికా నుంచి వచ్చి ఎవరికి తోచిన రకంగా వాళ్ళ కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు పెట్టడం కానీ, స్కూళ్ళల్లో పోవడం కానీ, అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు చైతన్యం తీసుకురావడం కానీ, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ, వారికి వారు బతకడమే కాకుండా చాలామందికి ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న ఎన్ఆర్ఐలందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నాకు చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు నా క్లాస్మేట్స్ అందరు ఇక్కడ హైదరాబాద్లో కలుస్తుంటారు. కలిసినప్పుడు నేను అడుగుతా, ఏం చేస్తున్నావా ఇక్కడ హైదరాబాద్లో అంటే, అన్న ఏం లేదన్నా, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, వీడు అపార్ట్మెంట్ కొన్నాడు, ఊళ్ళల్లో మొత్తం ఎవ్వరు పనోళ్ళు కూడా ఎవరు పనిచేస్తలేరు, ఇక్కడనే హైదరాబాద్లో ఉంటాను అని చెప్తున్నారు. నాకు అనిపిస్తుంది, ఒక దాదాపు 30-35 సంవత్సరాల క్రితం అనుకుంటా, నేను కారంచేడు పోయిన ఒక బై ఎలక్షన్లో, దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఎలక్షన్లో ఇన్ఛార్జ్గా అక్కడికి పోయినప్పుడు ఆ ఇళ్లలో పోయినప్పుడు చూస్తే అంత వృద్ధులే ఉండే ఇళ్లల్లో. నేను అడిగిన, అమ్మాయి మీరు ఎవరు లేరు అంటే, మా పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు అనుకున్నప్పుడు నాకు నా 30-40 ఏళ్ళ కింద అనిపించింది, ఆంధ్రోళ్ళకి ఇంత అడ్వాన్స్గా అమెరికాకు వేళ్ళు, మనోళ్ళు ఊరు ఇడిచిపెట్టి ఇల్లు ఇడిచిపెట్టి బయటికి పొమ్మంటే ఎవరు పోతారా లేరా అని అనిపించింది నాకు. కానీ ఇవాళ చూస్తే మారుమూల పల్లెలు కూడా ఇంటికొక్క బిడ్డ అమెరికాలో ఉన్నటువంటి చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తున్నది. ఉండడమే కాదు, మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన తిండి నాకు ఈ మధ్యకాలంలో చూస్తూ అనిపిస్తుంది. అమెరికాలో కూడా మన వాళ్ళు 400-500 ఎకరాల భూములు తీసుకొని బ్రహ్మాండమైన వ్యవసాయం చేస్తున్నారంటే, అదే రకంగా మంచి పశు సంపదను కూడా గోశాలలు మెయింటైన్ చేస్తున్నారంటే, రెస్టారెంట్ల కాడికి వస్తే వెస్టర్న్ ఇంట్రెస్ట్ మన దగ్గర కొద్దిగా గొప్ప వచ్చి ఆగింది, కానీ మన కల్చర్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తి చేస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం చూసి నేర్చుకునే స్థితికి మీరు తీసుకుపోయినందుకు, విద్యావంతులైనందుకు, పెద్ద పెద్ద డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, అదే రకంగా ఐటీ రంగంలో కానీ, ఏ రంగంలో అయినా కూడా తెలంగాణ బిడ్డలు ఈ ప్రపంచంలో ఎవ్వరికంటే ఏం తక్కువ కాదు అనేది నిరూపించుకోగలిగినందుకు ఒక తెలంగాణ బిడ్డలుగా మేము గర్వపడుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజులలో కూడా ఇక్కడ జన్మభూమిని మర్చిపోకుండా, వాళ్ళ ఊరును మర్చిపోకుండా, ఈ పుట్టిన ఊళ్ళల్లో స్కూళ్ళు కానీ, హాస్టల్స్ కానీ, పేద దళిత బడుగు బలైన వర్గాల పిల్లల చదువులో కానీ ఎన్నో రకాలుగా తోడ్పడుతున్నారు ఒక విషయం
రెండోది అనిపిస్తుంది, నాకు ఒకప్పుడు అనిపించేది స్వాతంత్ర సమర యోధుల పెన్షన్ తోటి ఊళ్ళల్లో డబ్బులు కనిపించేది. ఇవాళ గ్రామాలల్లో కూడా అమెరికా పైసలు తిరుగుతానే అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉంటారు. మా ఊరికి వచ్చేసరికి కూడా అక్కడ ఉన్న తండ్రికి కారు కొనిచ్చి నెలకింత డబ్బులు పంపించి మీరు మమ్మల్ని కష్టపడి చదివించిళ్ళు, పైకి పంపించిళ్ళు, మీరు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని పంపే అటువంటి పిల్లలను చూసినప్పుడు హృదయంతో ఎంతో ఆనంద ఉత్సవం కలుగుతుంది. అదే రకంగా మీరు ఎంత స్థాయికి ఎదిగినా కూడా తల్లిదండ్రులను కానీ, పుట్టిన జాగను కానీ, పుట్టిన దేశం కానీ, పుట్టిన రాష్ట్రాన్ని కానీ మర్చిపోకుండా ఎల్లప్పుడూ మీ సేవలు మాకు అందియాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఇంకా ఉండి ప్రపంచ స్థాయిలో గొప్ప పేరు, కీర్తి, ప్రతిష్ట సంపాదించుకోవాలి. భగవంతుని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ ఏదైతే ఈ అసోసియేషన్ ఉన్నదో ఇంకా రాష్ట్ర స్థాయిలో, గ్రామీణ స్థాయి దాకా కూడా విస్తరించాలి.